హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మంచి హెయిర్ టిప్పుతో మీ ముందుకు వచ్చేసానండి. ఏంటంటే హెర్బల్ షాంపూ తయారు చేసుకుంటాం అనమాట. ఇది మనము వైట్ హెయిర్కి, డాండ్రఫ్కి, అదేవిధంగా మనకి ఎటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి తగ్గిపోతుంది. ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఇంగ్రీడియంట్స్ అనేటివి చూద్దాము. ఫస్ట్ శీకాకాయ ప్లస్ కుంకుడుకాయ, ఇది ప్లస్ ఇప్పుడు మనకి సీజన్ కదండి, ఆమ్లా, అది తీసుకొని మనము ఈ షాంపూ అనేది తయారు చేసుకుందాము. ఇది వైట్ హెయిర్ కూడా రాకుండా మనకి చూస్తుందండి. ఇప్పుడు మన కుంకుడుకాయ అనేది దాన్ని ఇలా ముక్కలు చేసేసుకొని ఆ తర్వాత గింజల్ని సైడ్ పెట్టేసుకుంటాము. ఆ తర్వాత ఈ ఉసిరికాయ కూడా దీంట్లో మనం వాడుకుంటామంట ఈ షాంపులో. ఇది శీకాకాయలో వచ్చిన గింజ అండి. మనకి కుంకుడుకాయలోనే గింజ ఉంటుంది కదా, శీకాకాయలో కూడా ఉంటుంది. ఇది ఉన్నా కూడా ప్రాబ్లం ఉండదు, కాకపోతే మనకి జుట్టులో ఒకవేళ వెళ్ళి ఇరుక్కోకుండా ఉంటాయన్నమాట, అందుకని తీసేస్తాము. ఇదేంటంటే ఈ ఆమ్లా అంటే ఈ ఉసిరికాయని మనము చిన్న చిన్న ముక్కలు చేసేసి దీంట్లో మనం ఇప్పుడు కుంకుడుకాయ, శీకాకాయ మనము దంచి పెట్టుకున్నాం కదా, దాంట్లో దీన్ని వేసేసి కలిపేద్దాం అనమాట. ఇలా కలిపేసేసుకొని ఇవన్నీ 3 ఇప్పుడు రెడీ అయిపోయినాయి అనమాట. నెక్స్ట్ మనము ఏం తీసుకోవాలంటే మందార ఆకులు. ఈ మందార ఆకులు అనేటివి ముఖ్యంగా మనము శీకాకాయతో కానీ కుంకుడుకాయతో కానీ మనము తలస్నానం చేసినప్పుడు ముఖ్యంగా మందార ఆకులు అనేది మనము యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి రఫ్గా ఉంటుందన్నమాట ఈ శీకాకాయ, ఈ కుంకుడుకాయ అనేది కొంచెము మనకి జుట్టుని రఫ్ చేస్తుంది. మనము ఈ మందార ఆకులు కానీ పూలు కానీ తీసుకున్నట్లయితే ఎలోవెరా కానీ ఈ 3 కానీ ఏదో ఒకటి వాడుకున్నట్లయితే మనకి జుట్టు అనేది రఫ్ కాకుండా స్మూత్గా ఉంటుంది అనమాట. అందుకనే ఈ 3 ఏదో ఒకటి తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు తగినంత వాటర్ పోసేసాను కదా, ఆ తర్వాత మెంతులు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ మనము లోగా పెట్టుకొని స్టవ్ దాని మీద గిన్నెలో బాగా మరిగించుకోవాలన్నమాట. ఒక 10 to 15 minutes బాగా మరిగించుకొని ఇలా మనం పెట్టుకుంటూ మరిగించుకోవాలన్నమాట. ఇది కొంచెం నీరు అనేది కొద్దిగా మనకి తగ్గుతుంది, ఒక 15 minutesకి అయిపోతుంది అనమాట. ఇట్లా నురుగు వచ్చినట్లుగా వస్తుంది. అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసి ఇది మూత పెట్టేసి మనము నైట్ అంతా ఉంచేసుకుందాము. మార్నింగ్ తలకు పోసుకునేటప్పుడు ఇలా మనం ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట. ఇట్లా మనం ఎక్కువగా కూడా తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నేనేంటంటే నెక్స్ట్ డే మార్నింగ్కి సరిపడా తయారు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ మనం ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాం అనుకోండి, ఎప్పటికప్పుడైనా కూడా చేసుకోవచ్చు. అలాంటి ఫెసిలిటీ లేని వాళ్ళు మీరు ఎక్కువగా ఒకేసారి తెచ్చేసుకొని తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 6 months అయినా కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా బాగా దాంట్లో ఉండే రసాన్ని అంతా తీసేసి మనము ఈ విధంగా తయారు చేసేసుకొని మనము హెడ్ బాత్ చేసుకునేటప్పుడు పోసేసుకోవాలన్నమాట. అప్పుడు మనకు ఎటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్, డాండ్రఫ్ కానీ హెయిర్ ఫాలింగ్ కానీ, అదేవిధంగా జుట్టు చిట్లడము ఇవన్నీ కూడా తగ్గిస్తుంది అనమాట. ఈ విధంగా మనము షాంపూ అనేది తయారు చేసుకోవచ్చు.